హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నానంటే మామూలుగా ఇంట్లో చాలా పని ఉండిపోయింది కదా ఫ్రెండ్స్, డస్టింగ్ అదంతా దుమ్ము, ఇక పనులన్నీ చేసుకునే పాటికి ఈ రోజుకి 3వ రోజు అనమాట. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, బయట బాల్కనీ, ఇవన్నీ మొత్తం దుమ్మంతా దులుపుకొని గిన్నెలన్నీ పాతవన్నీ ఉన్నాయన్నీ బయట వేసుకొని తోమి అంత నీట్గా చదురుకున్నాను ఫ్రెండ్స్. ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది. చేయి కూడా పెయిన్ వచ్చిందనమాట. డైనింగ్ టేబుల్ అయితే ఇటు మెయిన్ డోర్ దగ్గర పెట్టేశాను. అట్లా సెట్ చేశాను అనమాట. డైనింగ్ టేబుల్ వచ్చేసేసి బాగుందా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, నేను కొంచెం ఇంట్లో అంతా పని చేసుకొని అందుకే నా ఫేస్ చూపించలేకపోతుంది. చాలా నీరసంగా ఉంది. చాలా బాగా అలసిపోయాను అనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఇంట్లో వంట, మళ్ళీ ప్లస్ ఇంట్లో అన్ని యూట్యూబ్ పిచ్చిలో పడిపోయి యూట్యూబ్లో ఏదో సాధించేద్దాం, ఏదో ఇచ్చేసేద్దాం అనేసి ఆ వీడియోలు తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం ఇదే పనిగా అయిపోయి అలా చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో పని కూడా అలాగే వదిలేసుకున్నాను అనమాట. ఇంట్లో పని అంటే మామూలుగా మనం నార్మల్ డైలీగా ఆడవాళ్ళం ఏమైతే పనులు చేసుకుంటామో, కిచెన్ పని, ఇల్లు ఉడిచేది, ఇల్లు తడబడ పెట్టేది, ఇంకా బాత్రూమ్ క్లీనింగ్, ఇంకా వంటలు, ఇట్లాంటి కంటిన్యూగా చేసేదాన్ని. ఇంకా అది డస్టింగ్ అంటారు కదా, దుమ్ము దులిపేది, సామాన్లు పాతవి అక్కడ ఉన్నాయన్నీ అలా వదిలేసి ఫ్యాన్లు దులపడం కానీ అవన్నీ వదిలేసుకున్నాను అనమాట. అవి ఎక్కువగా పట్టించుకోలేదు. అందుకని ఇంకా ఈ 3 రోజులు మొత్తం ఇంటి పని అంతా చేసేసుకొని ఇప్పటికైతే కొంచెం రిలాక్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నిద్రలో లెగిసి ఇక్కడ కూర్చొని బాల్కనీలో, అందుకే మీకు బండిల్స్ అప్పుడు అవన్నీ వినిపిస్తున్నాయి కదా, బాల్కనీలో కూర్చొని మీకు వాయిస్ ఇస్తున్నాను అనమాట వీడియోకి. అందుకనే కొంచెం వాయిస్ డిఫరెన్స్గా ఉండొచ్చు మీకు. నిద్రలో లేచిన మన మాటలు ఎట్లుంటే అట్లా కొంచెం జలుబు కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ దుమ్ము అనేది మనకి నాకు కొంచెం దుమ్ము పడదనమాట, డస్ట్ అలర్జీ ఉంటుంది. అది కొంచెం లైట్గా జలుబు చేసినట్టు. కానీ నాకైతే చాలా మటుకి యూట్యూబ్లో నా ఫాలోవర్స్ కానీ, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా వీడియోస్ చూసేటోళ్ళు చాలా నాకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీ సపోర్టింగ్ ఇలాగే ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతా. కానీ ఒకటి ఫ్రెండ్స్, మీరు నా సబ్స్క్రైబ్లు కొంత మటుకి వీడియోస్ చూస్తున్నారు, కానీ నా సబ్స్క్రైబ్ లేని వాళ్ళు ఎక్కువగా నా వీడియోస్ చూస్తున్నారనమాట. ఎందుకంటే ఒక యాప్లోకి వెళ్ళి చూడొచ్చు ఎంతమంది చూస్తున్నారు, బయట వాళ్ళు చూస్తున్నారా, ఇంటోళ్ళు చూస్తున్నారా అన్నట్టు. నా ఇంటోళ్ళు తక్కువ, అంటే నా ఇంటోళ్ళు అంటే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ తక్కువ చూస్తున్నారు నా వీడియోస్. నా ఫ్రెండ్స్ కాని వాళ్ళు, బయట వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. బయట వాళ్ళే కావచ్చు, ఇంటి వాళ్ళే కావచ్చు, ఎవరైనా కానీ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పొద్దున్నే నా హార్ట్ఫుల్గా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు నేను ఇంత పని చేశాను కాబట్టి నాకు ఒక లైక్ కొట్టి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సరే, నా వీడియోస్ కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇంకా వేరే దండపాలెం బ్యాచ్ గురించి, ఇంకా రాజుగారి చేపలు, ఆడ చేపల గురించి, వాళ్ళ గురించి అయితే ఇంకా నేను ఇప్పుడైతే వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బ్యాచ్లో ఒకరు నాకు రిక్వెస్ట్ చేశారనమాట, ఇక మేము ఇంకెప్పటికీ అనము అది ఇది అనేసి. అందుకనే పాత వీడియో కూడా ఒకటి నేను డిలీట్ చేసాను. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఒకరు తప్పులు తెలుసుకొని మనకి బాధపడి అడుగుతారో, అప్పుడు మనం ఎంత టోలమైనా మనం వాళ్ళని క్షమించేలాగా ఉంటేనే మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు దేవుడు క్షమిస్తాడనమాట. కానీ మనమే వేరే వాళ్ళని క్షమించలేనప్పుడు మన తప్పులు దేవుడు ఎలా క్షమిస్తాడు? అది ఒక్కటి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అందుకనే వాళ్ళు ఎవరైతే నాకు రిక్వెస్ట్ చేసి బతిమలాడారో, ఇంకా వాళ్ళ వాళ్ళ పేరైతే చెప్పను పోని, ఇక అందుకని వాళ్ళ మాట ప్రకారంగా ఆ వీడియో డిలీట్ చేసి వాళ్ళని నేను ఇంకా వాళ్ళ గురించి నేను వీడియోస్, నేను దండపాలెం బ్యాచ్ గురించి కానీ, అంటే రాజుగారి కూతుర్లు, ఆడ చేపల గురించి కానీ, ఆ 2 బ్యాచ్ ఒకటే కథే. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క పేరు పెట్టాను అనమాట. ఈ 2 పేర్లు బ్యాచ్ అంతా ఒకటే అనమాట, దండపాలెం బ్యాచ్. ఇంకా వాళ్ళ గురించి నేను ఇంకా పెట్టదలుచుకోలేదు. కానీ నేను పెట్టనన్నాను అనేసి మళ్ళీ మీరు నన్ను గెలికిండ్రు అనుకో, మళ్ళీ నా పిల్లల విషయం కానీ, నా విషయం కానీ ఎవరి దగ్గరైనా మాట్లాడి ఎవరితోటనన్నా తిట్టిపీయడం కానీ ఏమన్నా అనిపించిండ్రు అనుకో, మీకే చెప్తున్నా, దండపాలెం బ్యాచ్ మీకే క్లియర్గా వినండి. పొద్దున్నే చెప్తున్నా, నేను మిమ్మల్ని క్షమించాను పోనీ అనేసి వదిలేస్తున్నా. ఎందుకంటే అర్థం చేసుకోండి, మీలో ఒకళ్ళు నన్ను అడిగారు కాబట్టి. అందుకనే
ఇంకొకసారి నా జోలికి వస్తే మీ ఫోటోలతో సహా నేను పెడతా యూట్యూబ్లో. అర్థమవుతుందా? అది అనమాట. అది ఫ్రెండ్స్, అందుకనే వీళ్ళ గురించి నేను వదిలేసేసుకున్నాను. ఇంకా నా వంటలు ఏంటో, నా పని ఏంటో, ఇంకా మంచి మంచి వెరైటీస్, మంచి మంచి వంటలు నేను పెడుతూనే ఉంటా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నా వెరైటీ కొత్త రకమైన వంటలు ఫ్రెండ్స్ ఫుల్ వీడియోల్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ నేను పెడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు చూసి లైక్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్, సరేనా? మీకు ఇంకేమేమి వంటలు కావాలో కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను అలాంటి వంటలు నేను మీకు చేసి నేను చూపిస్తాను. నేనైతే ఏ విషయంలో కూడా వెనకాడను ఫ్రెండ్స్. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడుతాను, తెలుసుగా ఫ్రెండ్స్. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడేసేస్తే ఎవరికి కూడా భయపడం. మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడే అవసరం లేదు. నా కష్టం ఏదో నేను చేసుకొని బ్రతుకుతున్నా, నా పని అంటే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. వేస్ట్ దొంగ వీడియోలు తీసి, మోసం వీడియోలు తీసి, యాక్టింగ్ చేసి యూట్యూబ్ వరకు మనుషుల్ని సబ్స్క్రైబ్ చేయించుకొని ఫాలోవర్స్ని పెంచుకొని అట్లాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నాను. ఒకడు కిట్టుగాడని ఒకడున్నాడు ఫ్రెండ్స్. వాడి ఐడి ఈవినింగ్ నేను వాడి గురించి ఒక వీడియో తీస్తా. వాడికి 6,22,000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. 22,000 మంది, 6,22,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వాడికి కిట్టుగాడు అనమాట వాడు ఐడి నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. వాడి గురించి మాట్లాడి మ్యాటర్ వాడికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాడు ఒకప్పుడు వాడు స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా వంటలు అవి ఇవి అంతా చేస్తుండే చక్క పద్ధతిగా. ఆ తర్వాత బాగా యూట్యూబ్లో డబ్బులు సంపేయడం ఈజీ మనీ అలవాటు చేసుకున్నాడు ఫ్రెండ్స్. వాడు ఒకరోజు మా పెళ్ళాన్ని బాగాలేదంటాడు, ఒకసారి మా అన్నకి ఎంగేజ్మెంట్ అంటాడు, ఒకసారి మా పిల్లలు పాలు తాగట్లేదు అంటాడు, ఒకసారి మా ఎంగేజ్మెంట్కి వెళ్తున్నామంటాడు కారులో. అక్కడక్కడే ఒక కిలోమీటర్ కూడా వెళ్ళిండో లేదో ఆ గల్లీలోని చుట్టుపక్కల తిరిగేసి వస్తాడు. ఎన్ని డ్రామా నా కొడుకు దొంగ వీడియోలు తీస్తున్నాడు. వాడి గురించి ఎప్పుడో ఒకసారి నాకు తెలిసిన ఫ్రెండ్ వీడి గురించి ట్రోల్ చేయొచ్చు కదా రాని, వీడి గురించి వీడియోస్ పెట్టొచ్చు కదా, వీడి గురించి అందరూ పెడుతున్నారు, వీడంతా పెద్ద దొంగ మొహోడు, అందరిని మోసం చేస్తున్నాడు, మనలాంటి వాళ్ళకి కష్టపడే వాళ్ళకి సబ్స్క్రైబ్స్ ఎక్కువ రారు, మనల్ని సపోర్ట్ చేయరు, అదే అంటారు చూడు గొర్రె కసాయి నమ్మి వెళ్తుంది అంటారు కదా, అట్లనే వీడిని దొంగ వీడియోలు మోసపు వీడియోలకి వీడికి వ్యూస్ బాగా వస్తుంది. వీడియోలు దొంగ ఏడుపులు, దొంగ మాటలకి, దొంగ మోసకరమైన మాటలకి బాగా చూస్తున్నారు వీడియోస్. మళ్ళీ బాగా సపోర్ట్ కూడా చేస్తున్నారు. వీడి దొంగ చేష్టలన్నీ, కుట్ర చేష్టలన్నీ బయట పెట్టాలి. అది నువ్వైతే చాలా బాగా మాట్లాడగలుగుతావు, నువ్వైతే కరెక్ట్గా వీడి విషయాలు బయట పెట్టగలుగుతావు. ఎందుకంటే అందరి గురించి చాలా బాగా కరెక్ట్గా మాట్లాడుతున్నావు కదా, పాయింట్స్ తీసి. అలాగే వీడి గురించి ఒక్కొక్క పాయింట్ తీసి నువ్వు పెట్టావనుకో వీడు గుట్టు రట్టు చేసినట్టు అవుతుంది. కానీ దొంగ మోస వీడియోలు బయట పెట్టరాని వీడి గురించి మాట్లాడు, జనాలు తెలుసుకుంటారని మా ఫ్రెండ్ చెప్పింది ఫ్రెండ్స్. ఆమె చెప్పబట్టి కూడా ఇప్పటికి 2 నెలలు. ఎందుకులే ఒకరి గురించి ఎందుకు మాట్లాడటం అవసరమా అనేసి అనుకున్నా. కానీ వీడి వీడియోస్ కంటిన్యూగా నేను చూస్తున్నా. ఎంత మోసకరమైన వీడియోస్ ఉన్నాయంటే ఫ్రెండ్స్, అప్ప. మరి జనాలు ఎట్లా వాడిని సపోర్ట్ చేస్తున్నారు ఏమో ఫ్రెండ్స్, నాకైతే తెలుసు. మేము ఇంత కష్టపడి ఇది ఉప్పు, ఇది కారము, ఇది పసుపు, ఇంత నూనె వేయాలి, నుల్లిపాయలు వేయాలి, ఇంత టమాటా వేయాలి అని మేము ఇంత వంటల వీడియోలు ఎంత కష్టపడి పెడుతుంటే మమ్మల్ని మాలాంటి ఆడవాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నాను. ఏడుపు కొట్టు వీడియోలు, డ్రామా వీడియోలు అవి చేస్తే వాళ్ళనైతే బాగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా. నేనైతే కిట్టిగాని గురించి సాయంత్రం వీడియో తీసి నేను పెడతాను ఫ్రెండ్స్. వీడి ఐడి కూడా నేను పక్కన మెన్షన్ చేసి నేను మాట్లాడతాను. వీడు గుట్టు రట్టు చేయాలనేసి వీడియో స్టార్ట్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్, నన్ను ఆ వీడియోస్లో నన్ను బాగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకు. ఎందుకంటే కొంచెం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్, లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడితో నేను ఆపేసేస్తాను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇంట్లో పని చేసి బాగా అలసిపోయాను అనమాట. అస్సలు నాకు చేతనే కావట్లేదు. ఈవినింగ్ అయితే నేను 5 o'clock అట్లా కిట్టు గారి గురించి మాట్లాడి
ఆడు గుట్టు రట్టు చేసేలాగా ఆడి వీడియోస్ అయితే నేను వదులుతూ ఉంటాను రోజుకొకటైనా. సరేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సరే, కొత్త వాళ్ళు ఈ వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతలా మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు రావాలని అనిపించింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్గా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపించింది. సరేనా ఫ్రెండ్స్, ఇది నా ఇల్లు అయితే ఇంత నీట్గా అయితే పని అయితే చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో పని అయితే ఏమీ లేదు. కిచెన్లో కొంచెం అంతా పని ఉంది. ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నారు అని అంటే, మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి, నా కుటుంబంలో ఒక మెంబర్స్, మీరందరు నా ఫ్యామిలీ కాబట్టి నేను నాది ప్రతిదీ నేను మీ దగ్గర నేను అన్నీ చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు నా సొంత పనులు అనుకొని నేను మీకు అన్నీ చెప్పుకుంటున్నాను అనమాట. ఆ పాప అయితే ఇంక ఇంట్లో పని అంతా అయిపోయాక హాల్లో కూర్చోబెట్టి మేమైతే ఇంకా ఆడిపిస్తున్నాం అనమాట. ఇది నిన్న తీసిన వీడియో ఫ్రెండ్స్. నిన్న తీసిన వీడియోకి ఇప్పుడు నేను ఈరోజు పొద్దున్నే లేచి నేను వాయిస్ మాట్లాడుతున్నాను అనమాట, వాయిస్ ఇస్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.